ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ప్రిపేర్ చేసి చూపించబోయే డిష్ రాజ్మా కర్రీ అండి. అసలు రాజ్మా ఎందుకు తినాలి అని అంటే, రాజ్మాలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. ముఖ్యంగా శాకాహారులకైతే హైయెస్ట్ ప్రోటీన్ దొరికే ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే ఇదే రాజ్మానే. దీన్నే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. బికాజ్ ఇది ఖచ్చితంగా కిడ్నీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్లో ఉంటుంది. చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఆహారాన్ని. ఇందులో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. ప్రోటీన్స్, ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏదైనా ఉంది అంటే అది రాజ్మా ఒకటే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రాజ్మాలో అధిక మొత్తంలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, ఫాస్ఫరస్, అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సోడియం, కాపర్, ఫోలెట్ అంటే మనకి తల్లికి బిడ్డకి మధ్య, ఇప్పుడు తల్లి కడుపులో బిడ్డ ఉంటుంది కదా, ఆ బిడ్డకి వెన్నుపాము బలపడడానికి ముఖ్యంగా కావాల్సిన ప్రోటీన్ అంటే అది ఫోలెట్. సో అది కూడా మనకి వెన్నుపూసకి చాలా మంచిది. అది ముఖ్యంగా ఇక్కడ దొరుకుతుంది. అలానే కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఈ ఫుడ్లో. దీంతో అధిక బరువు ఉన్నవారికి ఇది బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. సో కడుపు అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఎముకలు నొప్పిగా ఉంటాయి కదా చాలా మందికి, వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటారా, వారానికి 2 నుంచి 3 సార్లు దీన్ని తినడం వల్ల ఎముకలు బాగా బలపడతాయండి. చాలా మందికి పెయిన్స్ అవి వస్తుంటాయి కదా కాల్షియం తగ్గిపోయి. దీన్ని రోజు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందంట. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తి అంటే మన ఇమ్యూనిటీని చాలా బూస్టప్ చేస్తుందండి. సో ఖచ్చితంగా రాజ్మాని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళైతే దీన్ని గుగ్గుళ్ళ రూపంలో కూడా ఉడికించుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రాజ్మా తీసుకున్నాను. వీటిని ఒక 8 గంటల పాటు నానపెట్టాలండి. అలా నానపెట్టిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక 3 విజిల్స్ రానిచ్చుకొని ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ అలానే ఈ కర్రీ చేయడం కోసం ఇక్కడ ఒక ఉల్లిపాయ, అలానే 2 టమాటా ముక్కలు తీసుకుంటున్నాను. సో ఈ టమాటాలని, ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలామందికి తెలియదు ఇది. ముఖ్యంగా మనకి రాజస్థాన్, మహారాష్ట్ర ఆ వైపు అయితే ఎక్కువగా తింటారు దీన్ని. బికాస్ దీంట్లో ఉండే ప్రోటీన్స్ చాలా మందికి అయితే తెలియదు. అలానే నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. సో ఇవి 3 విజిల్స్ వచ్చేసాయి. తీసి చూద్దామా, చూడండి. ఫింగర్తో ఇలా అన్నారంటే చక్కగా మెదిగిపోతుంది. ఇవి బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను అల్లము, అలానే వెల్లుల్లి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. అంటే ఇవి పంటికి తగులుతూ తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి ఎందుకు వేసాను అని అంటే, మనం చేసేది మసాలా కర్రీ కదా, టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా ఉడికించుకుందాం. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు వేసుకొని తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం యాడ్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు మీరు చూసుకొని క్వాంటిటీని బట్టి, అంటే మీరు రాజ్మా ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసేసాక ఈ ఉప్పు, కారం, పసుపు ఇదంతా ఈ కర్రీలో బాగా మిక్స్ అయిపోయేలాగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము ఇందులో కలిసిపోయేలాగా. ముఖ్యంగా రక్తహీనత ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే పెట్టడానికి ట్రై చేయండి. వీక్లీ 2 ఆర్ 3 చేయడానికి ప్రయత్నించండి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ రాజ్మాని వేస్తున్నాను. ఈ రాజ్మా అంతా వేసేసిన తర్వాత మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఏంటంటే మనం ఇప్పటి వరకు వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అడుగనేది అంటేస్తుంది. ఇలా 5 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో మరి కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఈ వాటర్ని వేసేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ గరిటెతోటి. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకున్నారంటే మనం వేసిన రాజ్మాకి ఈ మసాలాలు అంతా బాగా పట్టి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను. ఇలా తీసేసుకొని ఇందులో ఒకసారి గరిటెతోటి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఇలా గరిటెతోటి అంతా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్‌లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేశాక మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది టిఫిన్స్‌లోకి అంటే ఇడ్లీ కానీ, పూరి కానీ, చపాతీ కానీ వీటిల్లోకి చాలా బావుంటుందండి. అంతేకాకుండా రైస్‌లోకి కూడా తీసుకోవచ్చు. నేను రైస్‌లోకి కూడా తీసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నా ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.